హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద తెలుగు ఎర్నింగ్స్ అండ్ ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ హౌ టు జాయిన్ ఎయిర్ డ్రాప్స్ అని చెప్పేసి ఒక ట్యూటోరియల్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను గైస్. ఈ ట్యూటోరియల్ అనేది క్రిప్టోకి ఎవరెవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. రీసెంట్ గా మన ఛానల్లో చాలా మంది న్యూ యూజర్స్ అయితే జాయిన్ అయ్యారు. అందులో నాకు చాలా మంది అయితే మెసేజ్ చేశారు గైస్, బ్రో నేను మీ ఛానల్లో కొత్తగా జాయిన్ అయ్యాను, సో నేను క్రిప్టోకి కూడా కొత్త బ్రో, ఎయిర్ డ్రాప్స్ ఎలా పార్టిసిపేట్ అవ్వాలంటే అని చెప్పేసి నాకు తెలియట్లేదు, ఏమన్నా గైడ్ ఉంటే ప్రొవైడ్ చేయండి బ్రో అని చెప్పేసి. ఇలా ఎవరెవరైతే క్రిప్టోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో మీకు ఈ వీడియోస్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి గైస్. మీరు వీడియోస్ అన్ని కూడా టిల్ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎవరెవరైతే ఓల్డ్ యూజర్స్ ఉంటారో మీకు ఈ వీడియోస్ అనేవి అంతగా యూజ్ కాకపోవచ్చు, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా క్రిప్టోలోకి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు మన వీడియోస్ అనేవి సజెస్ట్ అయితే చేయొచ్చు, మీకు వీడియోస్ నచ్చినట్లయితేనే గైస్. ఓకేనా గైస్? అలానే ఈ ట్యూటోరియల్లో నేను మీకు ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తానని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఒక గైడ్ అయితే ప్రొవైడ్ చేశాను. టోటల్ ఇందులో మనం 4 టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అయితే వచ్చేసి రిక్వైర్మెంట్స్, సెకండ్ అయితే వచ్చేసి సెటప్, థర్డ్ అయితే వచ్చేసి జాయిన్ ఎయిర్ డ్రాప్స్, ఫోర్త్ అయితే వచ్చేసి మల్టిపుల్ అకౌంట్స్. ఓకేనా? ఈ 4 టాపిక్స్ కూడా నేను మీకు సింగిల్ వీడియోలో అయితే కవర్ చేయలేను, వీడియో అనేది చాలా అంటే చాలా లెంతీ అవుతుంది. కాబట్టి నేను మీకు ఇవి ఒక 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది నేను మీకు ఒక ప్లేలిస్ట్ లాగా అయితే క్రియేట్ చేసి పెడతాను. ఈ ప్లేలిస్ట్ ని ఎవరెవరైతే యూజర్స్ కంప్లీట్ చేస్తారో మీ అందరికీ కూడా ఒక రఫ్ ఐడియా వచ్చేస్తుంది గైస్. ఎయిర్ డ్రాప్స్ లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి, పేమెంట్స్ అనేవి ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి, మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ క్యాంపెయిన్స్ అయినా సరే ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఎవరెవరైతే కొత్తగా అంటే ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్లేలిస్ట్ ని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా గైస్? అట్లానే క్రిప్టోకి కొత్తగా వచ్చిన వాళ్ళందరిలోనే కూడా ఒక కామన్ డౌట్ అయితే ఉంటుంది, అసలు ఈ ఎయిర్ డ్రాప్స్ అంటే ఏంటి బ్రో, ఈ ఎయిర్ డ్రాప్స్ వల్ల మనకి ఎందుకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మనీ అనేది, మనకి వీళ్ళు అసలు మనీ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక కామన్ డౌట్ అయితే ఉంటుంది. మీకు కూడా ఈ డౌట్ వచ్చినట్లయితే నేను మీకు ఈ టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను గైస్. మీరు మన ఛానల్ ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను మీకు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మీకు 2 వీడియోస్ అయితే ఉంటాయి గైస్. ఒకటి ఎయిర్ డ్రాప్ అంటే ఏంటి, ఎయిర్ డ్రాప్ నుంచి మనీ అనేది ఎలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి, సెకండ్ అయితే వచ్చేసి ఎన్ఎఫ్టీ అంటే ఏంటని చెప్పేసి. ఇందులో మీరు ఫస్ట్ వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ ఒక ఐడియా అయితే ఉంటుంది, ఎయిర్ డ్రాప్ అంటే ఏంటి, ఎయిర్ డ్రాప్స్ అనేవి అసలు ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఎయిర్ డ్రాప్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు అమౌంట్ అనేది మనకి ఫ్రీగా ఎందుకు ఇస్తారు, అన్ని కూడా నేను మీకు క్లియర్ గా విత్ యానిమేషన్ తో సహా ఈ వీడియోలో అయితే ఉంటుంది, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎవరెవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో. ఓకేనా? ఈ వీడియోని ప్రెసెంట్ ఇక్కడతో అయితే స్టాప్ చేసేసి మీరు ఈ వీడియోని అయితే చూసి అప్పుడు ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి గైస్. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ మీరు ఈ వీడియో చూసారనుకోండి మీకు అసలు తెలుస్తుంది ఎయిర్ డ్రాప్స్ అంటే ఏంటి, వాళ్ళు అసలు మనకి ఎందుకు మనీ ఇస్తారు అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు ఎయిర్ డ్రాప్ ని ఎలా చేయాలో తెలుసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఎవరెవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెసెంట్ ఈ వీడియోని అయితే ఇక్కడతో స్టాప్ చేసి ఫస్ట్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఈ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎయిర్ డ్రాప్స్ అంటే ఏంటని చెప్పేసి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి గైస్. ఓకేనా? మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, మీరు ఈ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇంకా మనం ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం గైడ్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. ఇక్కడ నేను మీకు 4 టాపిక్స్ కింద అయితే డివైడ్ చేశాను కదా. ఈ వీడియోలో నేను మీకు 2 టాపిక్స్ అయితే కంప్లీట్ చేస్తాను, ఒకటి రిక్వైర్మెంట్స్, ఇంకొకటి సెటప్. ఓకేనా? ఇవి 2 టాపిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ జాయిన్ ఎయిర్ డ్రాప్స్ అట్లనే మల్టిపుల్ అకౌంట్స్ అనేవి 1 by 1 అయితే కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? స్టెప్ అయితే వచ్చేసి రిక్వైర్మెంట్స్ గైస్. రిక్వైర్మెంట్స్ అంటే మనం ఎయిర్ డ్రాప్స్ లో జాయిన్ అవ్వడానికి మన దగ్గర కావాల్సినవి ఏంటని చెప్పేసి. ఫస్ట్ పాయింట్ అయితే వచ్చేసి డివైస్, అంటే మీ దగ్గర మొబైల్ ఫోన్ అయితే ఉండాలి, లేదంటే సిస్టమ్ పీసీఆర్ ల్యాప్టాప్ అయినా సరే ఉండాలి. మీరు మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో కూడా ఎయిర్ డ్రాప్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ లో కానీ పీసీలో కానీ ఎయిర్ డ్రాప్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సెకండ్ పాయింట్ అయితే వచ్చేసి వెబ్3 వాలెట్ గైస్. ఇక్కడ నేను వెబ్3 వాలెట్ లో మీకు ఎగ్జాంపుల్ కి 2 వాలెట్స్ మాత్రమే మెన్షన్ చేశాను, ఇంకా మనకి చాలా వాలెట్స్ ఉంటాయి. సో మెటామాస్క్, ఓకేఎక్స్, ఫ్యాండమ్ వాలెట్, కెప్లర్ వాలెట్, ఇట్లా చాలానే ఉంటాయి గైస్. ఓకేనా? వెబ్3 వాలెట్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు, అంటే క్రిప్టోకి ఎవరైతే కొత్తగా వస్తుంటారో వాళ్ళకి వెబ్3 వాలెట్ అంటే ఏంటో తెలియదు. వెబ్3 వాలెట్ అంటే ఏంటంటే మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన క్రిప్టో పేమెంట్స్ ని స్టోర్ చేసుకోవడానికి కానీ రిసీవ్ చేసుకోవడానికి కానీ మనం ఈ వెబ్3 వాలెట్ అయితే యూస్ చేస్తాం గైస్. ఈ వెబ్3 వాలెట్స్ లో ఫేమస్ వాలెట్ ఏంటంటే మెటామాస్క్. ఓకేనా? మాక్సిమం మీరు ఎయిర్ డ్రాప్స్ అన్ని కూడా మెటామాస్క్ వాలెట్ యూస్ చేసే చేస్తారు. ఓకేఎక్స్ వాలెట్ ఏంటి బ్రో మరి అంటే మెటామాస్క్ వాలెట్ కి ఆల్టర్నేటివ్ ఓకేఎక్స్ కేసు. ఓకే, ఎప్పుడైనా మీకు మెటామాస్క్ వాలెట్ అనేది సర్వర్ ఇష్యూ వల్ల వర్క్ అవ్వలేదు అనుకోండి, అలాంటి టైంలో మనం ఓకేఎక్స్ వాలెట్ అయితే యూస్ చేస్తాం అనమాట. సో వెబ్3 వాలెట్ అంటే హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీకు సోషల్ మీడియా అకౌంట్స్ అయితే కావాలి. మీ దగ్గర ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి, మీరు ఒక ట్విట్టర్ అకౌంట్ అయితే ఉండాలి, సో మీకు ఒక డిస్కార్డ్ అకౌంట్ అయితే ఉండాలి, అగైన్ టెలిగ్రామ్ అకౌంట్ ఒకటి. ఓకే, ఇవన్నీ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో స్టెప్ 1 రిక్వైర్మెంట్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయినాయి. హోప్ మీ అందరికీ కూడా రిక్వైర్మెంట్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇఫ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే గైస్, ఓకేనా, సో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయొచ్చు. స్టెప్ 1 ఎక్కడైతే కంప్లీట్ అయిపోయింది. మనం స్టెప్ 2 సెటప్ అయితే వేసుకోవాలి. సెటప్ అంటే ఏంటి బ్రో అంటే
గైస్ ఇప్పుడు మీరు మొబైల్‌లో గనుక ఎయిర్ డ్రాప్‌లో జాయిన్ అవుదాం అనుకున్నారనుకోండి. మీరు మొబైల్‌లో ఇక్కడ నేను మీకు కొన్ని స్టెప్స్ ఇచ్చాను కదా! ఈ స్టెప్స్ అన్నీ కూడా సెటప్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీరు సిస్టమ్‌లో గనుక జాయిన్ అవుదాం అనుకున్నారనుకోండి. మీ యొక్క సిస్టమ్‌లో ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ అన్నీ కూడా సెటప్ చేసుకోవాలి. అప్పుడు మనం స్టెప్ 3లో ఎయిర్ డ్రాప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చనమాట. ఓకేనా? సో, సెటప్‌లో మనకి ఫస్ట్ పాయింట్ అయితే వచ్చేసి వెబ్3 వాలెట్. వెబ్3 వాలెట్ ఉండాలని చెప్పాను కదా! రిక్వైర్మెంట్స్‌లో ఒక వెబ్3 వాలెట్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, వెబ్3 వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మీరు మొబైల్‌లో గనుక ఎయిర్ డ్రాప్స్ చేస్తున్నట్లయితే మొబైల్‌లో మనకి ప్లే స్టోర్‌లో మీసెస్ బ్రౌజర్ అని చెప్పేసి ఒక బ్రౌజర్ ఉంటుంది గైస్. మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ మీసెస్ బ్రౌజర్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని మీసెస్ బ్రౌజర్‌లో మాత్రమే ఎయిర్ డ్రాప్స్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, మనకి 2 బ్రౌజర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. మనకి మొబైల్‌లో ఎయిర్ డ్రాప్స్‌లో జాయిన్ అవ్వడానికి మీసెస్ బ్రౌజర్ ఒకటి, కివి బ్రౌజర్ ఒకటి. కానీ కివి బ్రౌజర్ అంత బాగా వర్క్ అవ్వదు గైస్. కాబట్టి మీరు కివి బ్రౌజర్ ఎవరు యూజ్ చేయకండి. మీసెస్ బ్రౌజర్ మాత్రమే యూజ్ చేయండి. మొబైల్‌లో మీకు ప్లే స్టోర్‌లోకి వెళ్లి మీసెస్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. లేదంటే డైరెక్ట్‌గా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ మీసెస్ బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీసెస్ బ్రౌజర్‌లో మాత్రమే మీరు ఎయిర్ డ్రాప్స్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు సిస్టమ్ గనుక యూజ్ చేస్తున్నట్లయితే సిస్టమ్‌లో మీరు ఏ బ్రౌజర్‌నైనా సరే యూజ్ చేసుకోవచ్చు గైస్. మొబైల్ యూజర్స్ మాత్రం మీసెస్ బ్రౌజర్ మాత్రమే యూజ్ చేయండి. గైస్ అట్లానే ఇప్పుడు నేను మీకు వీడియో అనేది ల్యాప్‌టాప్‌లో రికార్డ్ చేసి చూపిస్తున్నాను కదా! మరి మొబైల్‌లో చేయడానికి ప్రాసెస్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందేమో అనుకోకండి. సో, మొబైల్‌లోని, ల్యాప్‌టాప్‌లోని అన్నిటిలో కూడా ప్రాసెస్ అనేది ఒకటే గైస్. ఓకే. నేను చెప్పబోయే స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి సరిపోతుంది. మనం వెబ్3 వాలెట్‌ని అయితే క్రియేట్ చేసుకుందాం. సో, వెబ్3 వాలెట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. నేను సిస్టమ్‌లో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నా. ఎవరైతే మొబైల్‌లో చేస్తున్నారో వాళ్ళు మీసెస్ యూజ్ చేయండి. సిస్టమ్‌లో చేసేవాళ్ళు మీకు నచ్చిన బ్రౌజర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మీ యొక్క బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేయండి. మొబైల్ యూజర్స్ కూడా మీ యొక్క మీసెస్ బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్‌లో వెబ్3 వాలెట్ అని చెప్పాను కదా! గైస్ ఈ యొక్క వెబ్3 వాలెట్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. వాలెట్ అనేది ఏపీకే కూడా ఉంటుంది. అంటే యాప్ కూడా ఉంటుంది. లేదంటే ఎక్స్‌టెన్షన్ కూడా ఉంటుంది. మనం యాప్ అయితే యూజ్ చేయమనమాట. యాప్ ఎందుకు యూజ్ చేయమంటే మనకి వెబ్‌సైట్‌కి వాలెట్ అనేది కనెక్ట్ చేయడానికి యాప్ అనేది అంత ప్రాపర్‌గా అయితే వర్క్ అవ్వదు. మనం ఎక్స్‌టెన్షన్ యూజ్ చేస్తాం. ఎక్స్‌టెన్షన్ అనేది వెబ్‌సైట్‌కి వాలెట్ కనెక్ట్ చేయడానికి ప్రాపర్‌గా వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి వెబ్3 వాలెట్స్ కూడా ఉంటాయి. అంటే వెబ్3 యాప్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి వెబ్3లో యాప్స్ కూడా ఉంటాయి. సో, యాప్స్ మనం యూజ్ చేయం. ఎక్స్‌టెన్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఫస్ట్ మీ యొక్క మొబైల్‌లో చేసేవాళ్ళు మీసెస్ బ్రౌజర్ యూజ్ చేయండి. సిస్టమ్‌లో చేసేవాళ్ళు మీకు నచ్చిన బ్రౌజర్ అయితే యూజ్ చేయండి. మరి ఎక్స్‌టెన్షన్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? మనం ఫోన్‌లో యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ అని చెప్పేసి మనకి గూగుల్ నుంచి ఒక స్టోర్ అయితే ఉంది కదా! సేమ్ అట్లానే సిస్టమ్‌లో కానీ, మొబైల్‌లో కానీ ఈ యొక్క ఎక్స్‌టెన్షన్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోవడానికి గూగుల్‌ది ఒక వెబ్ స్టోర్ అయితే ఉంది గైస్. ఓకేనా? ఇక్కడ మీరు సెర్చ్ బార్ ఉందా? సెర్చ్ బార్‌లో ఏం చేస్తారంటే ఎక్స్‌టెన్షన్స్ అని అయితే సెర్చ్ చేయండి. సింపుల్ ఎక్స్‌టెన్షన్స్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకేనా? మీరు ఎక్స్‌టెన్షన్స్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకు టాప్‌లోనే వస్తుంది గైస్. ఓకేనా? క్రోమ్ వెబ్ స్టోర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క లింక్ అయితే ఓపెన్ చేయండి. సో, ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్ అయితే ఉంటుంది. సేమ్ మీకు ప్లే స్టోర్ లాగే ఇంటర్‌ఫేస్ ఉంటుంది గైస్. ఓకేనా? ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్‌లో మనకు కావాల్సిన వెబ్3 వాలెట్ ఎక్స్‌టెన్షన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను మీకు వీడియోలో ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫర్దర్‌గా అన్నీ కూడా యూజ్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మీరు మెటామాస్క్ అని అయితే సెర్చ్ చేయండి. సో, మెటామాస్క్ అని సెర్చ్ చేస్తే కింద మీకు మెటామాస్క్ అని అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇది మనకి మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ గైస్. ఓకేనా? మనం జనరల్‌గా కామన్‌గా అందరూ ఎక్కువ యూజ్ చేసేది మెటామాస్క్ అనమాట. సో, ఫస్ట్ మెటామాస్క్ అని సెర్చ్ చేస్తే మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ అయితే వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ టు క్రోమ్ అని అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్ కాబట్టి యాడ్ టు బ్రేవ్ అని అయితే ఉంది. మీరు ఈ మీసెస్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నా సరే యాడ్ టు క్రోమ్ అనే ఉంటుంది. యాడ్ టు క్రోమ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. యాడ్ ఎక్స్‌టెన్షన్ ఇలా పాపప్ వస్తుంది మీకు కూడా. యాడ్ ఎక్స్‌టెన్షన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్‌టెన్షన్ అనేది డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. చూడండి డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిపోయి దానికదే ఆటోమేటిక్‌గా అయితే ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఎవరైతే మొబైల్‌లో చేస్తున్నారో మీరు దీన్ని డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టి చేయండి గైస్. ఓకేనా? సో, ఫస్ట్ మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి. మెటామాస్క్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. మెటామాస్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఓకేఎక్స్ అని అయితే సెర్చ్ చేయండి గైస్. ఓకేనా? ఓకేఎక్స్ వాలెట్ అని చెప్పేసి సెర్చ్ బార్‌లో. ఇక్కడ మీకు ఓకేఎక్స్ వాలెట్ ఎక్స్‌టెన్షన్ అయితే వస్తుంది. ఓపెన్ చేయండి. దీన్ని కూడా యాడ్ టు బ్రేవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అంటే యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది ఇక్కడ మీకు. యాడ్ ఎక్స్‌టెన్షన్ అనే బటన్ మీద ట్యాప్ చేసి దీన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటుంది. బ్రో మనకి ఇండియాలో ఓకేఎక్స్ ఎక్స్‌చేంజ్ అనేది బ్యాన్ అయిపోయింది కదా! మరి ఓకేఎక్స్ వాలెట్ యూజ్ చేయొచ్చా అని చెప్పేసి. వాలెట్ వేరు, ఎక్స్‌చేంజ్ వేరు గైస్. ఓకేనా? ఓకేఎక్స్ వాలెట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి 2 డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి ఫాంటమ్. ఫాంటమ్ వాలెట్ అని సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు ఫాంటమ్ వాలెట్ ఎక్స్‌టెన్షన్ అయితే వస్తుంది. దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ టు బ్రేవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇలా యాడ్ ఎక్స్‌టెన్షన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇవన్నీ ఎక్స్‌టెన్షన్స్ లింక్ నేను మీకు డైరెక్ట్‌గా టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేయొచ్చు. కానీ మీకు కూడా తెలియాలి కదా! ఎక్స్‌టెన్షన్స్ అనేవి ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఎక్కువ యూజ్ అయ్యే ఎక్స్‌టెన్షన్ ఏదంటే కెప్లర్ వాలెట్ గైస్. ఓకేనా? కేఈపీఎల్ఆర్ అని అయితే సెర్చ్ చేయండి. కెప్లర్ వాలెట్ ఎక్స్‌టెన్షన్ అయితే వస్తుంది. సో, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. యాడ్ టు క్రోమ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. యాడ్ ఎక్స్‌టెన్షన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీరు వన్ బై వన్ అయితే చేయండి. అంటే ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి చేయడానికి ట్రై చేయండి. అన్నీ కూడా ఒకేసారి చేశారనుకోండి మీకు టైం పడుతుంది డౌన్‌లోడ్ అయ్యి యాడ్ అవ్వడానికి. ఓకేనా? ఇవన్నీ కూడా డౌన్‌లోడ్ అయ్యి ఆటోమేటిక్‌గా అయితే ఇన్‌స్టాల్ అయిపోతాయి. వెయిట్ చేయండి.
యెస్, మీకు డౌన్‌లోడ్ అయిపోయిన ఎక్స్‌టెన్షన్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు రిమూవ్ ఫ్రమ్ బ్రేవ్ అని అయితే ఉంటుంది. అంటే రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని అయితే ఉంటుంది. అంటే దాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చనమాట. అంటే అన్‌ఇన్‌స్టాల్ లెక్క. ఓకేనా? ఎవరు కూడా రిమూవ్ అయితే చేయకండి. సో, మరి ఎక్స్‌టెన్షన్స్‌ని మనం ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలంటే గైస్ మీరు మొబైల్‌లో అయినా సరే, సిస్టమ్‌లో అయినా సరే మీకు బ్రౌజర్ టాప్‌లో ఇలా ఎక్స్‌టెన్షన్ సింబల్ ఉంటుంది గైస్. ఓకే. ఇది మనకి ఎక్స్‌టెన్షన్ సింబల్ ఇది. ఈ యొక్క ఎక్స్‌టెన్షన్ సింబల్ ఓపెన్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఎక్స్‌టెన్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో, మీరు గనుక సిస్టమ్‌లో చేస్తున్నట్లయితే ఏవైతే మనకి ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయో, ఎక్స్‌టెన్షన్స్ అనేవి ఇక్కడ మనం టాప్ బోర్డర్‌లో అయితే పెట్టుకోవచ్చు గైస్. ఎట్లా పెట్టుకోవాలంటే ఇక్కడ మీకు పిన్ అని ఉందా? సో, పిన్ మీద క్లిక్ చేశారనుకోండి చూడండి మనకి ఎక్స్‌టెన్షన్ అనేది టాప్‌లో అయితే యాడ్ అయింది. ఇట్లా మీరు ఇక్కడ ఉన్న ఎక్స్‌టెన్షన్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే మనకి బ్రౌజర్‌లో అయితే మనకి ఆప్షన్ అయితే ఉండదు. మనం ఈ ఎక్స్‌టెన్షన్ సింబల్‌లోకి అయితే వెళ్లి ఎక్స్‌టెన్షన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. సో, వన్స్ మీరు ఇప్పుడు ఇట్లా ఎక్స్‌టెన్షన్స్ అనేవి డౌన్‌లోడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాలెట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనం మెటామాస్క్ వాలెట్ అయితే క్రియేట్ చేద్దాం. మెటామాస్క్ అయితే మీరైతే క్లిక్ చేయండి. మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ మీద మీకు ఇలా న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఐ అగ్రీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఎ న్యూ వాలెట్ అంటే ఇక్కడ మనం ఒక కొత్త వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ ఇంపోర్ట్ అండ్ ఎక్సిస్టింగ్ వాలెట్ అంటే మీ దగ్గర ఆల్రెడీ మెటామాస్క్ వాలెట్ ఉందనుకోండి. దాన్ని మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో, నా దగ్గర ఆల్రెడీ వాలెట్ లేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ ఎ న్యూ వాలెట్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అగ్రీ అనే బాక్స్ మీద క్లిక్ చేసి అగైన్ మళ్ళీ అగ్రీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అగైన్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మళ్ళీ సేమ్ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ అనే బటన్ మీద ట్యాప్ చేసి క్రియేట్ న్యూ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సెక్యూర్ యువర్ వాలెట్ అని చెప్పేసి కింద చూడండి సెక్యూర్ మై వాలెట్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు రివీల్ సీక్రెట్ ఫేస్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ గైస్. ఈ యొక్క స్టెప్ అయితే బాగా వినండి. గైస్ ఇక్కడ మీకు రివీల్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 12 కీస్ అయితే ప్రొవైడ్ చేశారు కదా! ఈ కీస్ అనేవి మీరు చాలా అంటే చాలా సేఫ్ ప్లేస్‌లో అయితే సేవ్ చేసుకోవాలి. ఎందుకు బ్రో సేఫ్ ప్లేస్‌లో సేవ్ చేసుకోవాలంటే, సో, మనకి ఇప్పుడు ఏదైతే వెబ్3 వాలెట్ క్రియేట్ చేసుకున్నామో ఇదేమై మన చేతిలో ఏమి ఉండదు కదా గైస్ ఈ వాలెట్ అనేది మనం సేఫ్‌గా స్టోర్ చేసుకోవడానికి. ఇది మనకి మీ బ్రౌజర్‌లో ఉంటుంది. కాబట్టి ఈ వాలెట్ అనేది మీరు సేఫ్‌గా ఈ కీస్‌తోనే మీరు సేఫ్‌గా స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఈ కీస్ అనేవి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ కీస్ అయితే కాపీ చేసుకోండి. కింద చూడండి కాపీ అని ఉందా? కాపీ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ కీస్ అనేవి సేఫ్ అవుతాయి. సారీ కాపీ అయిపోతాయి. కాపీ అయిన తర్వాత మీరు వీటిని ఎక్కడైనా సరే ఒక నోట్స్‌లో సో, రాసి పెట్టుకోవడం గాని, లేదంటే మీ యొక్క గూగుల్ డాక్స్‌లో సేవ్ చేసుకోవడం గాని, లేదా మీ దగ్గర ఏమన్నా వేరే ఆప్షన్ ఉంటే అక్కడ మీరు సేఫ్‌గా ఈ కీస్ అనేవి సేవ్ చేసుకోండి. అట్లనే నేను మీకు ఈ కీస్ అనేవి ఇప్పుడు నేను మీకు ఎట్లా డైరెక్ట్‌గా చూపిస్తున్నాను కదా! మీ కీస్ అనేవి మీరు ఎవరికీ చూపించకండి గైస్. మీ కీస్ అనేవి మీరు ఎవరికైనా చూపించినా, మీ కీస్ అనేవి మీరు ఎవరికైనా ఇచ్చినా సరే, మీ వాలెట్‌లో ఉన్న ఫండ్స్ అన్నీ గూడా వాళ్ళైతే తీసుకోవడానికి యాక్సెస్ వెళ్ళిపోతుందనమాట. ఓకేనా? మీ వాలెట్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. మీ వాలెట్‌లో ఉన్న ఫండ్స్ అన్నీ గూడా వాళ్ళైతే ఈజీగా స్కామ్ చేస్తారు. ఈ కీస్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కీస్ అనేవి మీరు సేఫ్‌గా ఎక్కడైనా సరే స్టోర్ చేసుకోండి. సో, మీరు కాపీ చేసుకున్నారు కదా! కాపీ చేసుకున్న కీస్ అనేవి ఎక్కడైనా స్టోర్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీ యొక్క సీక్రెట్ రికవరీ ఫేస్ కీని వెరిఫై అయితే చేసుకోమంటుంది గైస్. వెరిఫై అంటే ఏం లేదు. మీకు ఇప్పుడు 12 కీస్ అయితే ఇచ్చారు కదా! అందులో థర్డ్ వర్డ్ ఏంటి, ఫోర్త్ వర్డ్ ఏంటి, ఎయిత్ వర్డ్ ఏంటి అని చెప్పేసి ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయాలి. నేను కాపీ చేసుకున్న కీస్ అనేవి వేరే నోట్‌ప్యాడ్‌లో అయితే పేస్ట్ చేసుకున్నాను. సో, థర్డ్ వర్డ్ ఉంటుంది కదా! సో, థర్డ్ వర్డ్ అనేది కాపీ చేసుకుంటారు. ఓకేనా? సో, కాపీ చేసుకొని థర్డ్ వర్డ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేయడమే. సో, అట్లా అగైన్ మళ్ళీ ఫోర్త్ వర్డ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఎయిత్ వర్డ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద మీకు కన్ఫర్మ్ అని అయితే ఉంటుంది గైస్. కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. డన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ డన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ మీకు ఒక వాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. వాలెట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు టాప్‌లో ఒక అడ్రెస్ ఉంది. ఇదే మీ వాలెట్ అడ్రెస్. ఇన్ కేస్ ఎవరైనా సరే మీకు క్రిప్టో ఏమన్నా సెండ్ చేస్తా అన్నారనుకోండి మీ వాలెట్‌కి, మీరు ఈ వాలెట్ అడ్రెస్సే కాపీ చేసుకొని వాళ్ళకైతే సెండ్ చేయాలి. మీరు ఏదైనా ఎక్స్‌చేంజ్ నుంచి ఈ వాలెట్‌కి ఏమైనా డిపాజిట్ చేసుకోవాలన్నా సరే ఈ వాలెటే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? సారీ ఈ అడ్రెస్సే యూజ్ చేసి డిపాజిట్ అయితే చేసుకుంటారు. సో, హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను గైస్. వెబ్3 వాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఇప్పుడు మనం మెటామాస్క్ వాలెట్ క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు మనం సేమ్ మెటామాస్క్ వాలెట్‌ని ఓకేఎక్స్ వాలెట్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకు బ్రో మనం న్యూ వాలెటే క్రియేట్ చేసుకోవచ్చు కదా! అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మెటామాస్క్ వాలెట్ అట్లనే ఓకేఎక్స్ వాలెట్ అనేవి 2 కూడా సేమే గైస్. మనకి మెటామాస్క్ వాలెట్ అనేది ఎప్పుడైనా సర్వర్ ఇష్యూ వల్ల వర్క్ అవ్వకపోతే అల్టర్‌నేటివ్‌గా మనం ఓకేఎక్స్ వాలెట్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. మెటామాస్క్ వాలెట్ అనేది ప్రాపర్‌గా ఎప్పుడైనా మనకి ఇష్యూ వల్ల వర్క్ అవ్వకపోతే అప్పుడు మనం ఓకేఎక్స్ వాలెట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం మెటామాస్క్ వాలెట్ ఇందాక మనం ఫేస్ కీస్ అవి సేవ్ చేసుకున్నాం కదా! ఈ కీస్ అయితే యూజ్ చేసుకొని ఓకేఎక్స్ వాలెట్‌లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇందాక ఈ కీ వల్ల మీకు యూజ్ అయితే చెప్పలేదు కదా గైస్. మీరు ఈ ఫేస్ కీని ఎక్కడైనా సరే సేఫ్‌గా సేవ్ చేసుకోమన్నాను కదా! ఎందుకంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఏదైతే ఈ బ్రౌజర్‌లోనే కదా ఈ యొక్క వాలెట్ అది క్రియేట్ చేసుకున్నారు. ఈ బ్రౌజర్ డేటా మొత్తం క్లియర్ అయిపోయిందనుకోండి. ఓకేనా? లేదంటే ఈ బ్రౌజర్ డిలీట్ అయిపోయింది. మీరు మీ మొబైల్‌లో చేస్తున్నారు కదా మీసెస్ బ్రౌజర్ డిలీట్ అయిపోయింది. లేదంటే మీ మొబైలే పోయిందనుకోండి. అప్పుడు మీరు వాలెట్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే మీ వాలెట్‌లో ఫండ్స్ ఉన్నాయి అప్పటికి. ఆ వాలెట్‌లో ఫండ్స్ అనేవి ఎలా తీసుకుంటారంటే ఈ కీస్ వల్లే గైస్. ఓకేనా? ఈ కీస్ అనేవి ఎక్కడైనా సేఫ్‌గా సేవ్ చేసుకున్నారనుకోండి. ఈ కీస్‌ని యూజ్ చేసి మళ్ళీ మీరు మీ వాలెట్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా?
ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మీ యొక్క ఓకేఎక్స్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక క్రియేట్ న్యూ వాలెట్ ఆర్ ఇంపోర్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది. క్రియేట్ న్యూ వాలెట్ క్లిక్ చేయకూడదు గైస్. క్రియేట్ న్యూ వాలెట్ క్లిక్ చేస్తే మనకి న్యూ ఓకేఎక్స్ వాలెట్ క్రియేట్ అయిపోద్ది. ఇంపోర్ట్ కొట్టాలి ఓకేనా. ఇంపోర్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సీడ్ ఫేస్ ఓకేనా, మన దగ్గర ఉన్నాయి సీడ్ ఫేస్ అనమాట ఓకేనా. సీడ్ ఫేస్ కీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇందాక కాపీ చేసుకున్నారు కదా ఈ కీస్ అనేవి ఇక్కడ పేస్ట్ చేయడమే. ఫస్ట్ కీ ఉందా, ఫస్ట్ కీలో లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ కొట్టారనుకోండి ఆటోమేటిక్గా అన్ని కీస్ కూడా పేస్ట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ ఉన్న అన్ని కీస్ కూడా అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఒక పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. స్టార్ట్ యువర్ వెబ్3 జర్నీ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి వాలెట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది గైస్. చూడండి ఇప్పుడు మన మెటామాస్క్ వాలెట్ అడ్రస్ లాస్ట్ డిజిట్ ఏంటి OEF కదా. సేమ్ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కూడా ఉండాలి, ఎందుకంటే సేమ్ వాలెట్ కదా ఇంపోర్ట్ చేశారు. చెక్ చేసుకోండి OEF అనేది ఇందులో రిసీవ్ అయిందా లేదని చెప్పేసి. ఇలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు అడ్రస్ సింబల్ ఉందా, కాపీ సింబల్, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇథీరియం అడ్రస్ చెక్ చేయాలి. చూడండి ఇథీరియం అడ్రస్ చివరేముంది OEF ఓకేనా. సేమ్ వాలెట్ అనేది మనకి ఇంపోర్ట్ అయిందనమాట. ఇట్లా మీ యొక్క మెటామాస్క్ వాలెట్ ని OKX వాలెట్ లోకి అయితే ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఫ్యాంటమ్ వాలెట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, కెప్లర్ వాలెట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ గైస్. ఇప్పుడు మనం మెటామాస్క్ అయితే ఎలా అయితే క్రియేట్ చేసామో సేమ్ అలానే ఫ్యాంటమ్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఉంటుంది. క్రియేట్ న్యూ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే సేమ్ ఇందాకలాగే మెటామాస్క్ లాగే కీస్ వస్తాయి. వాటిని కూడా మీరు ఎక్కడైనా సరే సేవ్ ప్లేస్ లో అయితే సేవ్ చేసుకొని కీస్ ని వెరిఫై చేసినట్లయితే ఫ్యాంటమ్ వాలెట్ అంటే సోల్కి నెట్వర్క్ కి సంబంధించిన వాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఫ్యాంటమ్ వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కెప్లర్ వాలెట్ అనేది మనకి కాస్మోస్ వాలెట్ కేసు ఓకేనా. సేమ్ కాస్మోస్ వాలెట్ ఎక్స్టెన్షన్ అంటే కెప్లర్ వాలెట్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ కూడా క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మీకు కీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కీస్ ని ఎక్కడైనా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే ఇందులో కూడా మీకు వాలెట్ అనేది క్రియేట్ అయిపోయినట్లే. ఇట్లా మొత్తం ఈ 4 వాలెట్స్ కూడా క్రియేట్ చేసుకోండి. మాక్సిమం మీకు ఈ 4 వాలెట్స్ మనం ఎక్కువైతే యూస్ చేస్తాం గైస్. ఫర్దర్ గా ఏమన్నా మనం వాలెట్స్ యూస్ చేస్తే వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలండి అని చెప్పేసి నేను మీకు ఆ వీడియోస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడతో మనకి స్టెప్ 2 లో ఫస్ట్ పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి గ్యాలక్సీ గైస్ ఓకేనా. ఈ యొక్క గ్యాలక్సీ అంటే ఏంటంటే గ్యాలక్సీ అనేది ఒక క్విస్ట్ ప్లాట్ఫామ్ రోస్ ఓకేనా. సో మాక్సిమం మనకి చాలా ఎయిర్ డ్రాప్స్ అనేవి గ్యాలక్సీ త్రూ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అట్లానే లేయర్ 3 ఇది కూడా క్విస్ట్ ప్లాట్ఫామే. తర్వాత మీకు ఇంట్రాక్ట్ సో క్విస్టన్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి క్విస్ట్ ప్లాట్ఫామ్సే. సో వీటిని అయితే మనం సెటప్ చేసుకోవాలి. సో వీటిని సెటప్ చేసుకోవడానికి ఫస్ట్ సో మీ దగ్గర మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే రెడీగా ఉండాలి గైస్. అంటే మీ జీమెయిల్, మీ యొక్క ట్విట్టర్, మీ యొక్క డిస్కౌడ్, మీ యొక్క టెలిగ్రామ్. ఇన్ కేస్ చాలా మందికి ఇందులో డిస్కౌడ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోవచ్చు. అంటే ఎవరైతే ఎయిర్ డ్రాప్స్ కి కొత్తగా వచ్చి ఉంటారో డిస్కౌడ్ అనే పేరు ఇప్పుడే రీసెంట్ గా వినొచ్చు. సో డిస్కౌడ్ అనేది మనం జనరల్ గా ఏం యూస్ చేయం గైస్ ఓకేనా. సో వీటిని ఫస్ట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే సో ఫస్ట్ మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మీ బ్రౌజర్ లో ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఉందో అంటే మీరు ఎయిర్ డ్రాప్స్ కంగా ఒక కొత్తగా జీమెయిల్ అనేది పెట్టుకోండి గైస్ ఓకేనా. ఎయిర్ డ్రాప్స్ అన్ని కూడా మీరు ఈమెయిల్ త్రూనే చేయాలి. సో నేను ఎయిర్ డ్రాప్స్ అన్నిటికీ కలిపి ఒక కొత్త ఈమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో మీరు కొత్తది క్రియేట్ చేసుకోవాలని ఏమీ లేదు. మీ దగ్గర ఉన్న వాటిలో ఏదో ఒకటి ఈమెయిల్ ఐడి ఎయిర్ డ్రాప్స్ కి అయితే పెట్టుకొని ఆ ఈమెయిల్ ఐడి అయితే ఈ బ్రౌజర్ లో లాగిన్ చేయండి ఓకేనా. సో జీమెయిల్ లాగిన్ అని క్లిక్ చేసి ఈ బ్రౌజర్ లో అయితే లాగిన్ చేసాను. చూడండి నేను ఈమెయిల్ అయితే లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత సో మీరు సేమ్ ఈమెయిల్ మీద ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే సో ఇప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈ సేమ్ ఈమెయిల్ ఐడి మీద అన్ని ఉండాలి గైస్ ఓకేనా. సేమ్ ఈమెయిల్ ఐడి మీద ట్విట్టర్ అకౌంట్ ఉండాలి. సేమ్ ఈమెయిల్ ఐడి మీద డిస్కౌడ్ అకౌంట్ ఉండాలి. సేమ్ ఈమెయిల్ ఐడి నేమ్ తోనే మీకు టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే ఉండాలి. ఉండడం వల్ల మనకి ఎయిర్ డ్రాప్స్ లో మాక్సిమం మనం సిబిల్ కానీ లేదంటే బాట్ అకౌంట్స్ కింద కానీ కౌంట్ అయితే కాంగ్రెస్ ఓకేనా. ఆల్రెడీ మీ దగ్గర ట్విట్టర్ అకౌంట్స్ కానీ డిస్కౌడ్ కానీ ఉంటే వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారు అనుకోండి ఇట్లా క్రియేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నేను ఒక ఈమెయిల్ అయితే క్రియేట్ చేశాను. సో దీని మీద ట్విట్టర్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట. ఈమెయిల్ ఐడిని అయితే కాపీ చేసుకున్నాను. సో ట్విట్టర్ లింక్ అనేది డైరెక్ట్గా నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక క్రియేట్ న్యూ లింక్. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేవి న్యూగా క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే నేమ్ అనేది ఎలా ఎంటర్ చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడి మీద నేమ్ అనేది ఎట్లయితే ఉందో సేమ్ అట్లానే చూడండి. ఈమెయిల్ ఐడి మీద నేమ్ ఏముంది చక్రపాణి ఓకేనా. ఈ చక్రపాణి అనే నేమ్ తోనే ట్విట్టర్ యూజర్ నేమ్ ఉండాలి. సేమ్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఓకేనా. సో చక్రపాణి అని చెప్పేసి నేను నేమ్ అయితే ఎంటర్ చేశాను. ఈమెయిల్ ఐడి అయితే వచ్చేసి మీ జీమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు కూడా మీరు మంత్ డేట్ ఏమి ఇచ్చినా పర్లేదు కానీ ఇయర్ అనేది మీరు 19 ఇయర్స్ అంటే ఒక 20 ఇయర్స్ అబౌవ్ ఉండేలాగే చూసుకోండి గైస్ ఓకేనా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది గైస్. మీ మెయిల్ అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఇట్లా ట్విట్టర్ నుంచి ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఓటీపీని అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని సైన్ అప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి గైస్. మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ట్విట్టర్ అకౌంట్స్ అనేవి చాలా తొందరగానే బ్యాన్ అయిపోతాయి గైస్ ఓకేనా. సో బ్యాన్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ మనం ఒక 2 or 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్ ని నీట్ గా డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీరు ఒక ప్రొఫైల్ పిక్ అయితే సెట్ చేసుకోండి.
ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఒక ప్రొఫైల్ పిక్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన యూజర్ నేమ్ ఏదో ఒకటి అయితే సెట్ చేసుకోండి. యూజర్ నేమ్ అది కూడా సెట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసేయండి. చేసుకుంటే ఇక్కడ మనకి ఫైనల్‌గా ట్విట్టర్ అయితే క్రియేట్ అయిపోయింది. వన్స్ ఇక్కడ మీకు ట్విట్టర్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత సో ట్విట్టర్ అకౌంట్స్ అనేవి తొందరగానే బ్యాన్ అయిపోతాయని చెప్పాను కదా! సో ఇవి మనం బ్యాన్ అవ్వకుండా చూసుకోవడానికి ఒక 2, 3 ట్రిక్స్ అయితే ఉన్నాయి. సో ట్రిక్ నెంబర్ 1 ఫస్ట్ మనం ప్రొఫైల్ అయితే మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? ప్రొఫైల్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళిపోండి. సో ఫోటో అప్‌లోడ్ చేశారు కదా! వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏదో ఒక ఇమేజ్ అయితే ఇచ్చేసేయండి. ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని బయో అయితే అడుగుతుంది. నేను ఇక్కడ క్రిప్టో ఫార్మర్ అని అయితే ఇచ్చాను. మీకు నచ్చింది ఇక్కడ మీరైతే ఇచ్చేయొచ్చు. లొకేషన్ ఇండియా. సో లొకేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇట్లా ప్రొఫైల్ పిక్ బయో కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? మన ప్రొఫైల్ అనేది రెడీ అయిపోయింది. సో ప్రొఫైల్ రెడీ చేసుకున్న తర్వాత ట్రిక్ నెంబర్ 2 ఏంటంటే మీరు మీ యొక్క ట్విట్టర్ అకౌంట్‌కి 2FA అథెంటికేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎట్లా యాడ్ చేసుకోవాలంటే మోర్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని అయితే ఉంటుంది. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి అయితే వెళ్ళండి. సెక్యూరిటీ అని అయితే ఉంటుంది. యెస్ ఓకేనా? సెక్యూరిటీ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ అని ఉందా? సెక్యూరిటీ అనే ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు 2FA అని అయితే యాడ్ చేసుకోమంటుంది. చూడండి 2FA అథెంటికేటర్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు గూగుల్ అథెంటికేటర్ అయితే యాడ్ చేసుకోండి గైస్ ఓకేనా? సో గూగుల్ అథెంటికేటర్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా మీ యొక్క ట్విట్టర్ అకౌంట్స్ అయితే బ్యాన్ కావు. సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే న్యూ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారో అట్‌లీస్ట్ ఇందులో మీరంటే ఈ యొక్క ట్విట్టర్ అకౌంట్‌లో మీరు అట్‌లీస్ట్ ఒక 4, 5 డేస్ అయితే యాక్టివ్ ఉండాలి గైస్. అంటే ఏదో మీకు డేలో ఏదైనా ఖాళీ దొరికినప్పుడు మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఒక 2, 3 పోస్ట్‌లకైతే లైక్ చేయండి. సో తర్వాత కామెంట్ చేయండి. తర్వాత ఒక 2, 3 పోస్ట్‌లు అయితే రీట్వీట్ చేయండి. అట్‌లీస్ట్ ఒక 2, 3 డేస్ అయితే యాక్టివ్ ఉండాలి. 2FA అయితే యాడ్ చేసుకోవాలి. ప్రొఫైల్ అయితే నీట్‌గా బిల్డ్ చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్ గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీ ట్విట్టర్ అకౌంట్స్ అనేవి త్వరగా బ్యాన్ అయితే కావు. ఓకేనా? సో ట్విట్టర్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డిస్కవర్డ్. డిస్కవర్డ్ కూడా సేమ్ ఈమెయిల్ మీద అయితే క్రియేట్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ అడ్రెస్ అయితే అడుగుతుంది. అగైన్ మళ్ళీ మీ ఈమెయిల్‌కి అయితే వెళ్ళిపోండి. సో ఈమెయిల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ అడ్రెస్ అయితే కాపీ చేసుకోండి. ఈమెయిల్ ఐడీ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇచ్చేసేయండి. సో మెయిల్ అడ్రెస్ ఇచ్చిన తర్వాత డిస్‌ప్లే నేమ్. సో డిస్‌ప్లే నేమ్ కూడా సో మీరు టెలిగ్రామ్‌కి ట్విట్టర్‌లో ఏదైతే డిస్‌ప్లే నేమ్ ఉందో అంటే మీ యొక్క ఈమెయిల్‌కి ఏదైతే డిస్‌ప్లే నేమ్ ఉందో సేమ్ ఇవ్వండి గైస్ ఓకేనా? నా ఈమెయిల్ అనేది చక్రపాణి అని అయితే ఉంటుంది. చక్రపాణి. సో యూజర్ నేమ్ ఏం చేస్తారంటే మీ యొక్క ట్విట్టర్ యూజర్ నేమ్ అనేది యాస్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ట్విట్టర్ యూజర్ నేమ్ చూడండి. నా ట్విట్టర్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో యూజర్ నేమ్‌ని అయితే కాపీ చేసుకున్నాను. సో డిస్కార్డ్ అయితే ఓపెన్ చేసి సేమ్ యూజర్ నేమ్ ఇక్కడ @ అయితే తీసేయండి గైస్. @ తీసేసి సేమ్ యూజర్ నేమ్‌ని అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకేనా? సో నెక్స్ట్ పాస్వర్డ్ ఒక పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేయండి. ఇయర్స్ అనేవి మీకు 20 కన్నా ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకొని కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసేయండి. మీకు డిస్కౌంట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మెయిల్‌కి ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే వెళ్తుంది గైస్. మీ ఈమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్కౌంట్ వెరిఫై యువర్ ఈమెయిల్ అని అయితే ఉంటుంది. ఓపెన్ చేసి వెరిఫై మెయిల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? సో డిస్కౌంట్ అనేది వెరిఫై అవుతుంది. ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత కంటిన్యూ టు డిస్కౌంట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి డిస్కౌంట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ మనం చేయవలసిన పని ప్రొఫైల్ అయితే సెటప్ చేసుకోవాలి. సెట్టింగ్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఎడిట్ యూజర్ ప్రొఫైల్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ప్రొఫైల్ పిక్ అయితే ఇచ్చేయండి. సో ప్రొఫైల్ పిక్చర్ అనేది ఎలా ఉండాలంటే మీ యొక్క ట్విట్టర్ ప్రొఫైల్‌కి ఏదైతే పిక్చర్ ఉందో సేమ్ మీ యొక్క డిస్కార్డ్‌కి కూడా అదే ఉండాలి. ఓకేనా? ప్రొఫైల్ పిక్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు అబౌట్ మీ అంటే మీ బయో అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. క్రిప్టో ఫార్మర్ అని గాని, స్టూడెంట్ గాని ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి కింద మీకు సేవ్ చేంజెస్ అని అయితే ఉంటుంది. సేవ్ చేంజెస్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి డిస్కార్డ్ ప్రొఫైల్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే క్రియేట్ అయిపోతుంది. డిస్కౌంట్ కూడా క్రియేట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనకి టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ చాలా సింపుల్ గైస్. టెలిగ్రామ్ యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్‌తో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకోండి. మీరు మొత్తం మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత మనకి గ్యాలక్సీ, లేయర్ 3, ఇంట్రాక్ట్, క్విస్ట్ అని ఇంకొకటి ఉంటుంది గైస్ ప్లాట్‌ఫామ్ అనేవి. ఇవన్నీ కూడా మనకి క్విస్ట్ ప్లాట్‌ఫామ్స్ ఇవి. నేను మీకు ఈ వీడియోలో గ్యాలక్సీ అనగానే కంప్లీట్ చేసి చూపిస్తాను. సో లేయర్ 3, ఇంట్రాక్ట్ కూడా సేమ్ యాస్ గ్యాలక్సీ. నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సేమ్ నేను గ్యాలక్సీ ఎలా అయితే కంప్లీట్ చేశానో లేయర్ 3, ఇంట్రాక్ట్‌ని కూడా మీరు అలా అయితే కంప్లీట్ చేసేయొచ్చు అనమాట. ఓకేనా? నేను మీకు ఛానెల్‌లో గ్యాలక్సీ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఆ గ్యాలక్సీ లింక్ అనేది మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మీకు టాప్‌లో ఇక్కడ మీకు లాగిన్ అని అయితే ఉంది కదా! సో లాగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. నేనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మన వాలెట్‌తో అయితే లాగిన్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఇందాక మనం మెటామాస్క్ వాలెట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా! సో మెటామాస్క్ వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ వాలెట్ ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే సో మన వాలెట్ అయితే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఒక సైన్ ఇన్ రిక్వెస్ట్ వస్తుంది మీ మెటామాస్క్ వాలెట్‌కి. కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా? కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి మెటామాస్క్ వాలెట్‌తో గ్యాలక్సీ అయితే కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని యూజర్ నేమ్ అయితే అడుగుతుంది గైస్. సో యూజర్ నేమ్ అనేది ఏం ఎంటర్ చేయాలంటే మీ యొక్క ట్విట్టర్‌కి, మీ యొక్క డిస్కార్డ్‌కి ఏదైతే యూజర్ నేమ్ సెట్ చేసుకున్నారో సేమ్ యూజర్ మీద గ్యాలక్సీ అకౌంట్ అనేది ఉండేలా చూసుకోండి. ఓకేనా? సో నేను నా ట్విట్టర్‌కి నా డిస్కార్డ్‌కి కూడా సేమ్ యూజర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. @ అయితే తీసేయండి. ఓకేనా? @ తీసేసి సేమ్ మీ యొక్క ట్విట్టర్ యూజర్ నేమ్, మీ యొక్క డిస్కార్డ్ యూజర్ నేమ్ ఎలా అయితే ఉందో మీ గ్యాలక్సీ యూజర్ నేమ్ కూడా అలా ఉండేటట్టు అయితే చూసుకోండి. సో సైన్ అప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సైన్ అప్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత అగ్రీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి.
ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనం చేసే ఫస్ట్ స్టెప్ ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉందా, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది. సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు నచ్చిన ఇందాక ఏదైతే ప్రొఫైల్ ఐడి పిక్ చేసుకున్నారో సేమ్ ప్రొఫైల్ ఇమేజ్ అనేది ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా, అంటే ఇందాక ట్విట్టర్కి డిస్కార్డ్కి ఏదైతే ప్రొఫైల్ పెట్టుకున్నారో గెలాక్సీలో కూడా సేమ్ ప్రొఫైల్ ఇమేజ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ప్రొఫైల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు సోషల్ అకౌంట్స్ అని అయితే ఉంటుంది. సోషల్ అకౌంట్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సోషల్ అకౌంట్స్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ ఈమెయిల్ అనేది గెలాక్సీకి కనెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ ట్విట్టర్ అకౌంట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మిమ్మల్ని ట్వీట్ అయితే చేయమంటుంది. ట్వీట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మీ బ్రౌజర్లో ట్విట్టర్ అకౌంట్ అనేది లాగిన్ అయితే ఉండాలి గైస్. ఓకేనా, సో ట్వీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వేరే విండోకి అయితే తీసుకువెళ్తుంది. లేదంటే సిస్టమ్ కాబట్టి నాకు ఇలా పాపప్ అయింది గైస్. మీరు మొబైల్లో చేస్తే మీకు వేరే న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ట్యాబ్ ఓపెన్ అయ్యి ఇలా పోస్ట్ చేయమంటుంది. సింపుల్గా ఈ ట్వీట్ని అయితే పోస్ట్ చేసేయండి. పోస్ట్ చేసిన తర్వాత కింద మీకు వ్యూ అని అయితే వస్తుంది. ఈ ట్వీట్ లింక్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, ట్విట్టర్ లింక్ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఈ విండోని అయితే క్లోజ్ చేసేయండి. కింద మిమ్మల్ని లింక్ అయితే అడుగుతుంది. ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ట్విట్టర్ అనేది కనెక్ట్ అయిపోతుంది. చూడండి, ట్విట్టర్ వెరిఫైడ్ సక్సెస్. మనకి ట్విట్టర్ అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోయింది. చక్రపాణి 9096 యూజర్ నేమ్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఇక్కడ కనెక్ట్ అయింది అనమాట. సో ట్విట్టర్ కనెక్ట్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డిస్కార్డ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ డిస్కార్డ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. డిస్కార్డ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే నాకు ఎలా ఒక విండో అయితే పాపప్ అయింది సిస్టమ్ కాబట్టి. మీరు ఇన్ కేస్ మొబైల్లో చేసినట్లయితే మీకు న్యూ ట్యాబ్లో వస్తుంది గైస్. ఓకే, ఈ విధంగా ఇక్కడ మీకు అథరైజ్ అని అయితే ఉంటుంది. అథరైజ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిస్కార్డ్ కూడా సక్సెస్ఫుల్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. సో చూడండి గైస్, మనకి డిస్కార్డ్ కూడా కనెక్ట్ అయిపోయింది. చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ మీ యొక్క టెలిగ్రామ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయాలి. టెలిగ్రామ్ అకౌంట్ ఎలా కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ టెలిగ్రామ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ యొక్క టెలిగ్రామ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమంటుంది గైస్. ఓకేనా, మీ యొక్క టెలిగ్రామ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసినట్లయితే టెలిగ్రామ్లో మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో ఒక పాపప్ వస్తుంది. అథరైజ్ చేయాలా వద్దని చెప్పేసి ఇక్కడ చూడండి మీ టెలిగ్రామ్ నెంబర్ అడుగుతుంది. టెలిగ్రామ్ నెంబర్ అడిగి నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే టెలిగ్రామ్కి ఒక మెసేజ్ వెళ్తుంది. అక్కడ మీరు అథరైజ్ అనే బటన్ మీద ట్యాప్ చేశారనుకోండి టెలిగ్రామ్ కూడా మనకి గెలాక్సీకి అయితే కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా సోషల్ మీడియాస్ అని కూడా కనెక్ట్ చేసేయండి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఈమెయిల్ అట్లానే నా సోషల్ అకౌంట్స్ అని కూడా కనెక్ట్ చేసేసాను. ఇక్కడతో మన యొక్క గెలాక్సీ ప్రొఫైల్ అనేది సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయిపోయింది గైస్. ఓకేనా, సో గెలాక్సీ హోమ్ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఈ యొక్క గెలాక్సీలో మీకు మల్టిపుల్ క్యాంపెయిన్స్ అంటే ఎయిర్ డ్రాప్ క్యాంపెయిన్స్ అయితే ఉంటాయి గైస్. వీటిని ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి మనం స్టెప్ 3 అయితే డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఎలా అయితే గెలాక్సీలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారు సేమ్ అదే విధంగా లేయర్ 3 గైస్. ఓకేనా, లేయర్ 3 కూడా మీకు ఒక క్విస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ కూడా మీకు సైన్ ఇన్ అని అయితే ఉంటుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి. అయిపోయిన తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి మీ ప్రొఫైల్ని సెటప్ చేసుకోవాలి. ఓకేనా, ప్రొఫైల్ సెటప్ చేసుకోవడం అంటే ప్రొఫైల్ పిక్, మీ యూజర్ నేమ్, అట్లానే సోషల్ మీడియా అకౌంట్స్, మీ ట్విట్టర్ అకౌంట్, మీ డిస్కార్డ్ అకౌంట్ ఎలా అయితే కనెక్ట్ చేయాలని చెప్పాను సేమ్ అలానే లేయర్ 3 కూడా కనెక్ట్ చేసేయండి. లేయర్ 3 కూడా క్విస్ట్ ప్లాట్ఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటరాక్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి క్విస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ కూడా మీకు సైన్ ఇన్ అయితే ఉంటుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ యొక్క మెటామాస్క్ వాలెట్ అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి మీ ప్రొఫైల్ పిక్ అయితే చేంజ్ చేసుకోవాలి. యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోవాలి. మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి సేమ్ యాజ్ గెలాక్సీ. ఓకేనా, ఈ విధంగా ఈ యొక్క 3 క్విస్ట్ ప్లాట్ఫామ్స్లోని కూడా మీ యొక్క వాలెట్ అయితే కనెక్ట్ చేసి మీ అకౌంట్స్ అనేవి అయితే క్రియేట్ చేసేసుకోండి. ఇక్కడతో మనకి స్టెప్ 2 కూడా సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ వీడియో అనేది చాలా లెంతీ అయింది గైస్, కానీ నేను మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను. హోప్ నేను మీకు వీడియోలో సో స్టెప్ 1 మీరు ఎయిర్ డ్రాప్స్ ఫామ్ చేయడానికి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టెప్ 2 ఓకేనా, మనం సెటప్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలో కూడా నేను చెప్పేశాను. సో మనం నెక్స్ట్ వీడియోలో ఎయిర్ డ్రాప్స్లో ఎలా జాయిన్ అవ్వాలి. ఎయిర్ డ్రాప్స్లో మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ అయితే ఉంటాయి గైస్. వాటన్నిటిలో ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. హోప్ నేను మీకు ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను గైస్. మీకు వీడియో అనేది ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారానే నేను మీకు నెక్స్ట్ వీడియో అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నాకు తెలుస్తుంది గైస్. ఒక లైక్ చేసి ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.